మెదక్ జిల్లా నార్సింగి మండలంలో మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం నాడు మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, జిల్లా పరిషత్ పాఠశాల, ప్రైవేట్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గ్రేస్పై, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సృజన, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆనంద్, రైతు వేదిక దగ్గర వ్యవసాయ విస్తరణ అధికారి విజృంభణ, వివిధ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఘనంగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలురాళ్లను దాటుకుని భారత్ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. స్వతంత్ర సమరయోధుల జీవిత గాథలను భారతీయులంతా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజలు ఒకరికొకరు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నార్సింగి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి మనం స్వాతంత్రం అమరుల త్యాగ ఫలితమే ఈరోజు మనం స్వాతంత్రం సిద్ధించుకున్నాము. మనం స్వాతంత్రం వచ్చిన నాటికి మన భారతదేశం ఆర్థికంగా మరియు చాలా వెనుకబడి ఉంది. మరి ఈరోజు చూస్తే మనం చాలా ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా ఆర్థికంగా మరియు సామాజికంగా ఎదిగినాము. మరి ఇదే స్ఫూర్తితో మనం ముందుకు సాగాలని చెప్పేసి మండల ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 9వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి నార్సింగ్ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం అందరికీ. ముందుగా మండల ప్రజలందరికీ మా పోలీస్ స్టేషన్ తరఫున, నా తరఫున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు నేను చెప్పేదంటే రెగ్యులర్గా చెప్పేది, ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు ఎట్లాంటి భంగం కలిగించకుండా శాంతి భద్రతలు పరిరక్షించేలా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో మరి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అమరానంటే విధంగా మేము జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది త్యాగాల ఫలితంగానే ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం జరిపింది. వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క త్యాగదనుల జీవితమే ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ఆకాంక్ష. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు, నార్సింగి గ్రామ ప్రజలందరికీ స్వాతంత్ర సమావేశం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నార్సింగి మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితం మన ఈరోజు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. అందరూ కూడా బాగుండాలి. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలపడం